పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. పెంతెకోస్తు పండుగ సందర్భంగా నవదిన ప్రార్థనలలో 2వ రోజు ప్రార్థనకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మే 28 ఈరోజు నవదిన ప్రార్థనలలో 2వ రోజు. రండి, పరిశుద్ధ ఆత్మ పండుగ కోసం సిద్ధం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ముందుకొచ్చి స్పాన్సర్ చేసే ఈ బిడ్డల యొక్క మంచి ఉద్దేశములను ప్రభు కరుణకు అర్పిస్తూ ప్రార్థిస్తాం. పునీత అన్నమ్మ గారి సభ సుపీరియర్ జనరల్ మదర్ అంతోనమ్మ గారు చేయుచున్న విదేశ ప్రయాణంలో దివ్య కారుణ్య ప్రభు తోడుగా ఉండి వారు తలపెట్టిన కార్యకలాపములో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు సభలో నిర్వహింపబడుచున్న ప్రేషిత సేవ పరిచర్య విలువలను దేవుని చిత్తానుసారం నిర్వర్తించుటకు కావలసిన దైవ కృపను సిస్టర్స్ అందరికీ ప్రభు ప్రసాదించినట్లుగా వృత్యాపంలో ఉన్నవారికి శారీరక మానసిక స్వస్థతను విడుదలను ప్రసాదించినట్లుగా ఉత్తరించ స్థలంలోని మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నిన్నటి దినం మరి ఫాదర్ గారు పాడిన పాఠానుసారం మీ దుఃఖం దినములు సమాప్తమైనది, మీ బ్రతుకులో ముళ్ళు తొలగించినదని ఫాదర్ పాడినట్టు విజయ భాస్కర్ జయస్వప్న జీవితంలో దుఃఖ దినములు సమాప్తమై సఖ్యత కలిగి జీవించినట్లుగా ఫాదర్ గారు పలికిన ప్రవచనములన్నీ వారి జీవితంలో నెరవేరినట్లుగా శృతి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు సుచరిత. అలాగే అలెగ్జాండర్కి పక్షవాదం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు జీవా, రోసి, షారోన్, షర్లీ, అంతోనీ, మైకిల్ దాస్ కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యముగా దైవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి చేస్తున్న నూతన బిజినెస్లో దేవుడు చేస్తున్న ప్రతి అద్భుత కార్యమును బట్టి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అతలూరి పుష్పాంజలి 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 46వ సంవత్సరంలో అడుగుపెట్టుచుండగా దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు సాయి లీలాశ్రీ, సాయి శుభ్రశీల మంచి ఆరోగ్యం, చదువులు, దైవ భయంలో ఎదుగునట్లుగా వీరచారి మంచి ఆరోగ్యం, స్టూడియో వ్యాపార అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అతలూరి పుష్పాంజలి 46వ సంవత్సరం అడుగు పెడుతుండగా హ్యాపీ బర్త్డే టు యూ. జాన్ మరియు మరియల 9వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా విలియం, అనీషల జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ సెర్లు గారికి మరియు వారి బృందమునకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. జాన్ మరియు మరియల 9వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అనీషల జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే. గాదే రంజిత్ రెడ్డి, గాదే స్వాతి, ఈతన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఇక ముందు దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు స్వాతి, ఈతన్ అమెరికా తిరిగి వెళ్ళుచుండగా వారి సురక్షిత ప్రయాణం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయువారు గాదే రంజిత్ రెడ్డి, స్వాతి. అలాగే శ్యామల, ఫ్రాన్సిస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మరియు మేరీ చందన కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. విజయనగర్ కాలనీ, హైదరాబాద్ సెయింట్ మేరీస్ హై స్కూల్ విద్యార్థుల ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తుండగా దేవుని దీవెనలు మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు మరియ మాణిక్యం, సరోజిని కుటుంబ సభ్యులు. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా కరుణామూర్తి యేసు ప్రభు పాదంలో సమర్పించి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి,
మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. మరియ తల్లి రోజు శనివారం మే నెల పూజిత నెల ప్రార్థిస్తాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారములో లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అపోస్తల చర్యలు 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక స్త్రీ పెక్కు దినములు ఆమె ఆరచుచూ ఉండెను. పౌలు ఒకరోజు విసుగు చెంది వెనుకకు తిరిగి, యేసు క్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలి పొమ్ము అని ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను వీడిపోయెను. ఓ ప్రభువా, మేము కూడా ఎన్నో బంధకాలలో ఉన్నాం, మాకు విడుదల కావాలని నవదిన ప్రార్థనలు పాల్గొంటున్నామని ముందుకు వచ్చిన బిడ్డలారా, మీరు మీ కుటుంబం ఏ బంధకం నుండి బయటకు రావాలో ఒక్క మాటతో, ప్రభువా మాతో కూడా చెప్పయ్యా, మాకు విడుదలను దయచేయమే అని ప్రార్థించండి. Acts of the Apostles chapter 16 verse 18, with one word Paul commanded the evil to leave that lady and the evil left her. Same way we shall pray, Lord, speak that one word and deliver me and my family and the whole world. మొదటి గుర్తులో 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు వసగిన ఆత్మ మనలను పిరికి వారిని చెయ్యదు, అంతేకాదు ఆయన ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అను వాణితో నింపును అని రాయబడి ఉన్నది. Yes, 2 Timothy 1:7, the spirit that is given us is not a cowardice. It doesn't make us to get frightened. It's a power. It's full of love. It's full of self-control. అవును, మనం ఇప్పుడు పాడబోతూ ఉన్నాం, ఓ ప్రభువా పవరాత్మ నాలో ఉందయ్యా, పిరికి ఆత్మ సమీపించదయ్యా, ప్రేమ ఆత్మ నాలోని ప్రభా తొలగిస్తాను ప్రభా చేతులన్నిటిని నా నుండి. Every bitterness, I am going to leave it and I want to receive the power of the Holy Ghost. చప్పట్లు కొడుతూ పాడదాం, శక్తిగల పరిశుద్ధాత్మ నాలోనే వచ్చినందున దుష్ట సాతాన్ని ఒక్క మాటతో పారద్రోలేదన్. Praise the Lord. Amen. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మ
నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. శక్తిగల పరిశుద్ధాత్మా పవరాత్మ నాలోన పిరికి ఆత్మ సమీపించదు. పవరాత్మ నాలోన పిరికి ఆత్మ సమీపించదు. ప్రేమాత్మ నాలోన నీ తొలగించ చేదులన్నిటిని. ప్రేమాత్మ నాలోన నీ తొలగించ చేదులన్నిటిని. ఓ శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వాసం చేయగా దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వాసం చేయగా దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదన్. శక్తిగల పరిశుద్ధాత్మా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్రమపరచు పరిశుద్ధ ఆత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి. ఎస్, ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ విల్ లీడ్ మీ ఇన్ అ డిసిప్లిన్డ్ మేనర్. తర్వాత ఉన్న వచనం చూడండి. ఇష్టం వలె తిరగని నేను తన చిత్తము చేసి జీవించేదని. ఐ డోంట్ గో వాట్ ఎవర్ ఐ వాంట్, వాట్ ఎవర్ ఐ డూ. I will be in self-control and I will do His will. That's the meaning of the song. Yes. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ నవదిన ప్రార్థన ఏదో సాంగ్యంలాగా జరగకుండా నన్ను కంట్రోల్ చేసి దేవుని అదుపులో పెట్టి ఆత్మకు లోబడి దేవుని చిత్తం మాత్రమే నాలో నా కుటుంబంలో నెరవేరాలని ప్రార్థన చేసే గుర్తు ఇది. Acts of the Apostle chapter 9 verse 6. నీవు లేచి నగరంలోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చెయ్యవలగినో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. ఎస్, అటు ఇటు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి హత్య చేస్తూ ఉన్నాడు. హంతకుడైనటువంటి పౌలు నా ఇష్టం, గర్వం, అహంభావం, గుర్రం నుండి పడిపోయాడు. ఆ వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు, వెళ్ళు, నేను చెప్తా ఏం చేయాలని, నీవు కంట్రోల్కి రావాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. అపోస్తుల చర్యలు 9వ అధ్యాయం 6లో ఇట్లా చదువుతున్నాం. Acts chapter 9:6. You get up, go to that city
And there I will tell you what you must do for me, how you will fulfill my wish and will. A voice was heard. దేవా, మేము కూడా స్వరమును ఈ నవదిన ప్రార్థనలు వినాలయ్యా. చప్పట్లు కొడుతూ పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. లార్డ్, మేక్ మీ ఎ డిసిప్లిన్డ్ పర్సన్ డ్యూరింగ్ దీస్ డేస్ లార్డ్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు నడుస్తున్న లోకం ఇది. నీ ఇష్టానుసారం నడవటానికి ఈ నవదిన ప్రార్థన నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడదాం. Clapping your hands. Thank you, Lord. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చునందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదన్. శక్తిగల పరిశుద్ధాత్మా క్రమపరచు పరిశుద్ధాత్మా నన్ను కంట్రోల్ చేసి నడిపించును. క్రమపరచు పరిశుద్ధాత్మా నన్ను కంట్రోల్ చేసి నడిపించును. ఇష్టం వల్లే తిరగను నేను, తన చిత్తం చేసి జీవించేదన్. ఇష్టము వల్ల తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించెదన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదన్. శక్తిగల పరిశుద్ధాత్మా. రెండవ గుర్తులో అలా నేను క్రమశిక్షణలు నడిపించే ఆత్మారా అని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ఈ పాటను మీరు మళ్ళీ ధ్యానంలో ఉంచుకోవటానికి మొదటి గుర్తు, రెండవ గుర్తును గుర్తు చేస్తున్నాను, తొందరగా రాసుకోండి. అది ఏంటంటే మీలో ఉన్న పిరికితనం, ఫియర్ కాంప్లెక్స్, ఎవ్రీథింగ్ యు రైట్ డౌన్, జాట్ ఇట్ డౌన్, రాసుకోండి. దాని మీద చేయి ఉంచి పాట పాడాలి. పవరాత్మ నాలో రావాలి, పిరికి ఆత్మ తొలగిపోవాలి. తర్వాత ప్రేమ లేకుండా చేదుగా ఉన్నది, ద్వేషం పెంచుకుంటున్నాను, రాసుకొని దాని మీద ప్రేమాత్మ రావాలని మొదటి గుర్తులో. రెండవ గుర్తులో క్రమపరచు ఆత్మ, ఇష్టం వచ్చినట్లు నేను నా ఆలోచనలు చెడిపోతుంది, కోతిలాగా అట్టి ఇటు వెళ్ళిపోతుంది, రాసి పెట్టుకో. నవదిన ప్రార్థన సిద్ధపాటు తినం. లార్డ్, ఐఎమ్ నాట్ డిసిప్లిన్డ్ అట్ ఆల్. I am not able to have a control over my thoughts, my words. Write it down and pray for the power of self-control. Yes, క్రమశిక్షణ ఆత్మ, కంట్రోల్ చేసే ఆత్మ. రెండు గుర్తులో. మూడో గుర్తులో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మీరు సిద్ధపాటు చేసుకోవాలి. వాళ్ళు 50 రోజులు సిద్ధం చేసుకున్నారు శిష్యులు, మనకు 9 రోజులే. దానిలో మనం రెండో రోజు ఉన్నాం. They prepared for 50 days, but we have only 2 days. I am going fast because rest of the time you have to reflect. నేను త్వరగా దీన్ని ముగిస్తాను, మిగిలిన టైంలో మీరు మీ లిస్ట్ రాసుకొని పాటను మళ్ళీ రిపీట్ చేసుకొని పాడుకోండి. మూడో గుర్తు 2 కొరింథీ 2వ అధ్యాయం 15 నుంచి 16వ వచనం. ఏలయన మేము రక్షింపబడు వారికిని నాశనమొందు వారికిని దేవునికి అర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము. భ్రష్టులకు అది మృత్యు కార్యమగు ద్వార దుర్వాసన, రక్షింపబడి వారికి అది జీవదాయకమగు సువాసన. మృత్యుకరమగు దుర్వాసన ఎవరికి? భ్రష్టులకి పోతున్న వారికి. జీవదాయకమగు సువాసన ఎవరికి? రక్షింపబడి వారికి. మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఈరోజు, సువాసనగా ఉంటానా దుర్వాసనగా ఉంటానా చెప్పేసి. కనుక అట్టి కార్యమునకు సమర్థుడు ఎవడు అని ప్రభడుగుతున్నాడు. 2 Corinthians chapter 2 verse 15 and 16, you can either become fragrance or you can become a smelling person without the presence of God. That you reflect about it. నేను సుగంధమైన వాసనగా, అందరికీ ఈ సుగంధమైన వాసనగా అందరికీ వెదజల్లే వ్యక్తిగా నన్ను మార్చు. Let people taste Jesus through me, Lord, the Holy Spirit like a fragrance. May it be experienced in my family and wherever I go. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? సుగంధమైన వాసనగా నీ సన్నిధి అలా ఉండాలయ్యా. నెక్స్ట్ లెవెల్కి చేయాలి. మేము ఏదో ఒక్కరోజు పెందకోస పండుగ కాదు, తయారు చేసుకుంటాం. నీ సన్నిధిని వెదజల్లుదా. పాడుదాం. గల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా క్రీస్తుల సువాసన నేను వీధి వీధి వెదజల్లదను. క్రీస్తుల వాసన నేను వీధి వీధి వెదజల్లదను. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిమి. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిమి. ఓహో శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా వచ్చినందున సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా క్రీస్తులో సువాసనగా మారి
ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మను మన ద్వారా పొందుకొని నవదిన ప్రార్థనగా ఈ ప్రార్థనలు మారునుగాక ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరే చూస్తున్నారు, కొన్ని దేశాలలో యుద్ధం జరిగినప్పుడు ఎన్ని సూపర్ పవర్ కూడా దాన్ని ఆపలేకపోతున్నారు. అలాగే పాండమిక్, ఈ వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది విజ్ఞానులు ట్రై చేసిన 2 సంవత్సరాలు ఆపలేకపోయారు. అందుకే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఎందుకు నీవు ఇంకొక సోల్జర్స్ని లేపకూడదు? వాళ్ళ పేరు ప్రార్థన వీరులు, ప్రేయర్ వారియర్స్. నీకు తెలుసు నేను చెప్పాలని అక్కర్లేదు. ఎంతమంది 2 దేశాలు యుద్ధం చేస్తుంటే ఎవరు అక్కడ లేపలేకపోయారు, వైరస్ను ఆపలేకపోయారు. ప్రభు అందుకే చెప్పాడు, ఇటువంటి సైతాన్ని వెళ్ళగొట్టాలంటే ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని మార్కు 9:29 చెప్పాడు. అది మీ కుటుంబానికి రాబోతుందో, రావటానికి ముందే ఆపటానికో మరి తెలియదు. ఎందుకు ఈ గ్రూపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మీకు తెలుసు. నాకండి మీరు ఎక్కువగా పేపర్లు చదువుతున్నారు, న్యూస్ వింటున్నారు, నాకు టైం లేదు. మీలో కొంతమంది చెప్తేనే కొన్ని విషయాలు నాకు తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వార్తలు ఎలా ఉన్నదో మీకు తెలుసు. సువార్త లేదు, దుఃఖకరమైన వార్తలు, విడాకులు, క్యాన్సర్లు, అన్ని రకమైన దుష్ట శక్తులు ఆడుకుంటున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు పాపం దారి తప్పిపోతున్నారు, ఇంటిలో పిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రూప్ కావాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. మీరు ముందుకొచ్చారు, మీరు దేవునికి చేతులు ఇచ్చారు, చేతులు కలుపుకున్నారు. మిమ్మల్ని దేవుడు ఏనాడు చేయి విడువడు. ఆమేన్. 24/7 DMI గ్రూప్. నాకే ఎట్లా అనిపిస్తే మీ దేవునికి ఎట్లా అనిపిస్తుంది? మీ గురించి దేవుడు గర్విస్తూ ప్రియమైన బిడ్డలు అర్థం చేసుకున్నారు. కోత ఎక్కువగా ఉన్నది, పని చేయవారు వీలే అని ప్రభు మీ మీద కళ్ళు కంటున్నాడు. 24/7 DMI గ్రూప్. ఎస్, you know very well what's happening in the world. Pandemic we could not stop for 2 years. War, superpower, nobody could do anything. It's going on. And so God gave me that inspiration perhaps to raise up prayer warriors. ఇలాంటి యుద్ధమును ఆపాలంటే అది ఆయుధములతో కాదు, మనుషులతో కాదు, ప్రార్థించే హస్తంలో అది ఉన్నది అని ప్రభంటున్నాడు. నాకు మాత్రం ప్రభు ఛాన్స్ ఇస్తే, ఆ ప్రణాళికలో ఉంటే ప్రతి మేతరాసనంలో, ప్రతి జిల్లాలో ఒక ప్రార్థన గోపురం ఉంటే ఎంత బాగుండు. ప్రజలు చేయవచ్చు, ప్రార్థన చేయొచ్చు, చేతులు జోడించి నమస్కరించి, అబ్బా ఇక్కడికి వెళ్తే నెమ్మది దొరుకుతుంది అని చెప్పి. అలాగే కౌన్సిలర్స్, ముత్తంగిలో కూడా చాలామంది తయారై ముత్తంగికి ఎంతమంది వస్తున్నారు పాప వేదనతో. వాళ్ళని ఒక్కసారి విని, వాళ్ళు కాదని విని ప్రార్థన చేస్తామమ్మా, అబ్బా వాళ్ళు వెంటనే చెప్తారు, వెళ్ళాము, అక్కడ వినటానికి మనుషులు ఉన్నారని. ఇలాంటి గ్రూపుని లేపటానికి ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి.
ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను, గురువులుగా కన్యాసులుగా మేము అన్నీ చేయలేము, మీలాంటి బిడ్డలు హస్తములు కావాలి. వీ నీడ్ యూ అండ్ దట్స్ వై యూ కేమ్ అండ్ జాయిన్. ప్రతిరోజు వాగ్దానం వస్తుంది కదా, అది మీకు ప్రభు ఇచ్చే పంపిస్తున్న ప్రేమ కాగితం. రాసుకోండి, స్మరించుకోండి, ధ్యానించండి. ఎవ్రీ డే గాడ్ ఈజ్ సెండింగ్ లవ్ లెటర్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రామిసెస్. టేక్ ఇట్. చాలామందిని గ్రూప్లో చేర్చండి. టైం అవుతుంది, మనం ముందుకు సాగుదాం. 4వ గుర్తు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 14 వచనం. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అందుకే ఆర్చ్ బిషప్ లాంటి వాళ్ళు ఆ పాటను విన్నప్పుడు సంతోషిస్తూ ఫాదర్ సిరిల్ గారి పాట రాశారంటాడు, నేను తురించబడాలి, పరులకై పంచబడాలి. ఐ నీడ్ టు బి కంప్లీట్లీ బ్రోకెన్ అండ్ షాడ్. సేమ్ వే ఉప్పు మాయమైపోవాలి, అప్పుడు రుచినిస్తుంది. మనమందరం రోజు రోజు చనిపోవాలి. నా ఆశలు, నా కోరికలు, నా తలంపులు, వీళ్ళు ఇట్లా ఉండాలి, వాళ్ళు ఇట్లా ఉండాలి, ఎవ్వరు నేను మారాలి, నేను నశించిపోవాలి అనే ఆలోచన. అలాగే కుటుంబానికి ఉప్పుగా మీరు మారాలని, ప్రపంచానికి వెలుగుగా మీరు మారాలని, ఇవన్నీ ఫాదర్ బెర్గ్మాన్స్ గారు ప్రార్థనలో మునిగి నానిపోయి రాసిన పాటలు. అందుకే అవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. Father Bergmans in soaking himself in the presence of God, and he would write those songs. I'm trying to translate it every day. Thank you so much for praying for me. మీరందరూ చేసిన ప్రార్థనే ఇవన్నీ నేను ట్రాన్స్లేట్ చేసి చూడండి. నా బృందం నాతో పాటు నిలబడి ప్రతిరోజు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఈ కుటుంబాలను అలా తెరువెనుక పనిచేసిన వాడిని దేవుడు దీవించాలని గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో మనం పాడదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, Matthew 5:13 and 14, you are the salt, you are the light, and when I disappear, I became tasty in the curry. Thank you Jesus, praise you Jesus. నవదిన ప్రార్థనలో 2వ రోజు, నవీన ప్రేయర్, సెకండ్ డే ఆఫ్ నవీన టు ద హోలీ స్పిరిట్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా ఓ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ శక్తి నవదిన ప్రార్థనలో అభిషేకించు. లోకమునకు వెలుగు నేను, ఊరంతా వెలిగిచ్చేదన్. లోకమునకు వెలుగు నేను, ఊరంతా వెలిగించెదన్. ఉప్పు వలె మారెదను, ఎల్లప్పుడూ రుచినిచ్చేదన్. ఉప్పు వలె మారెదను, ఎల్లప్పుడూ రుచినిచ్చేదన్. ఓహో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, నీవు శక్తిగల పరిశుద్ధాత్మ. ఓ శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మ. నవదిన ప్రార్థనకు ముందే పెందకొస్తు జరిగినట్టు నాకు అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు. ఒక్కొక్క పాట పాడుతుంటే ఆత్మ నన్ను ఆవరించినట్టు నా అనుభవం మీకు కూడా అలాగే కలుగునుగాక. ఎవ్రీ డే when I sing these hymns I feel Pentecost has already began. Praise the Lord. May the same experience be yours. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు ఈరోజు శనివారం అమ్మ మరియ తల్లిని స్మరించే దినం. ఈ నెలంతా మే మాసం పూజిత మాసం. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి పుట్టింది కావున అవలోద్భవ మాత, నిష్కళంకమైన మాత. అందుకే ఆమె ప్రార్థనను ఒక్కసారి స్మరించుకోండి. నేను మాట్లాడుతుంటే ఆమె మీ పక్కన వచ్చి మీ దగ్గర ఏం కావాలని అడుగుతున్నట్టు ఊహించుకోవడం కాదు, విశ్వసించండి. ఎస్, బిలీవ్. Mama Mary's day today, Saturday, and this month is dedicated to Mama Mary, May month. So keep praying. తర్వాత కొన్ని ప్రకటనలు మీకు తెలుసు. నవదిన ప్రార్థన స్టార్ట్ అయింది నిన్నటి రోజు నుండి, శుక్రవారం నుండి. మీలో కొంతమంది ఒకవేళ పూజలు ఇంకా అర్పించలేదేమో, మీకు తెలియదేమో. మేబీ సమ్ ఆఫ్ యూ మే నాట్ నో దట్ 9 days novenas began from yesterday. In the morning 6:30 we have the holy mass with a novena, and in the afternoon 3 o'clock we have this novena. Yes, the Divine Mercy Chaplet. ఉదయం 6:30 పూజలో మనము 9 రోజుల నవదిన ప్రార్థన ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు కారుణ్య జపమాలలో నవదిన ప్రార్థనలో పరిశుద్ధాత్మ పాట పాడి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, సిద్ధపరచేస్తున్నాం. మార్నింగ్ నవదిన ప్రార్థనలు ఉంటాయి. ఆఫ్టర్నూన్ హోలీ స్పిరిట్ పాటలు పాడి తయారు చేసుకుంటాం. ఇంత గొప్ప భాగ్యం 2 సార్లు ప్రతిరోజు మీకు లభ్యమవుతుంది. జూన్ 5 పండుగ మీకు తెలుసు. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే అది మీలో తెలుసుకోవాలని, మీరు చాలామందికి చెప్పాలని. పావుదొక్క 10 గంటలకల్లా జూన్ 5 ఆదివారం మీ లిస్టు మా చేతికి రావాలి. అంటే విన్నపములు, అది మేము పూజ మొత్తం పెడతాం ప్రార్థన చేత. మీరు మీ ప్రార్థన సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి చేరబోతుంది. At 9:45 on June 5th, we are celebrating the feast of Pentecost. So your intention should come to our hands by that time. Volunteers will collect it. If you come late, we cannot collect it, and I am sorry. లేట్గా వస్తే అన్నీ లేట్ అయిపోతుంది. అందువలన 9:45 10 గంటలు 15 నిమిషాలు తక్కువ 10 గంటలకు జూన్ 5కి ఆ లిస్టు మా చేతికి రావాలి. తీసుకురండి, ప్రార్థించండి. అలాగే మీ పిల్లలు చదువుతున్నటువంటి పిల్లల పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అని విత్తనాలు చల్లే వాళ్ళ విత్తనం ఏదైనా సరే ఆ రోజు దీవించండి, తీసుకురండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం, దేవుడు ఆత్మ వచ్చినప్పుడు ఎలా మారుతామో చూడండి. దేవుని బిడ్డ ఎవడును పాపములను కొనసాగింపడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించను. ఇప్పుడు వానికి దుష్టుడు వానికి హాని చెయ్యలేడు. 1 John 5:8. One is born of the Holy Spirit, he will not commit sin. He will not remain in sin forever. God will protect him from the enemy's attack. ప్రియమైన సహోదర సహోదరి, ఈ 9 రోజుల లోపల మనం మళ్ళీ జన్మించుతూ ఉన్నాం. ఇప్పుడు దాకా అమ్మ నాన్న బిడ్డలు మనం ఇప్పటి నుంచి దేవుని బిడ్డలుగా మారబోతున్నాం. Till now we belong to mom, dad, their blood, their chromosomes. But
Now we are going to be born with the power of the Holy Spirit. Amen. That's the meaning of the song. అదే మనం పాడబోతున్నాం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఆ శక్తి మనల్ని ఆవరిస్తే మనము దేవునిలో జన్మిస్తాం, Amen. ఆత్మలో జన్మిస్తాం. Praise the Lord. చప్పట్లు కొడుతూ పాడి రెండవ రోజు నవదిన ప్రార్థనలో ఇవన్నీ మనం సొంతం చేసుకున్నాం. ఓ శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ఆరద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపము చేయను నేను. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపము చెయ్యను నేను. ప్రభువే కాపాడుచున్నాడు, దుష్టుడెన్నడు ముట్టడు నన్ను. ప్రభువే కాపాడుచున్నాడు, దుష్టుడెన్నడు ముట్టడు నన్ను. ఇప్పుడు తమిళంలో పాడతాను. வல்லமையின் ஆவியானவர் என்னில் வந்துவிட்ட காரணத்தினால் பொல்லாத சாத்தான ஒரு சொல்லால விரட்டி விட்டேன். శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానిని మాటతో పారద్రోలేదన్. శక్తిగల పరిశుద్ధాత్మా సాతాను నాలోన వచ్చినందున రాజ్యం కూలిపోను. దుష్ట మీ ఇంటిలో దైవరాజ్యం వచ్చింది. Amen. ఒక మాటతో పారద్రోలేదన్. స్తోత్రం. Stotra. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. చేతులెత్తి స్తుతిస్తాము. షాబా బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతిరోజు నవదిన ప్రార్థనలో అభిషేక సాంగ్యములు జరుగుతున్నాయి. ఈ లింకును అందరికీ పంపండి. అందరూ స్వస్థతను పొందాలి, విడుదల పొందాలి, అభిషేకం పొందాలి. ఎవ్రీ డే ఇన్ ద నోవినా we are having this mighty anointing session. Receive the Holy Spirit, receive the anointing, receive the deliverance. Thank you Lord, we worship Thank you you, Lord. Jesus. We worship you, Lord. బైబిల్లో ఉన్న పేరు సంసోన్ ఒక వ్యక్తికి ఉండి ఆ వ్యక్తి మీద ఇప్పుడు గొప్ప అభిషేకం వచ్చినట్టు ప్రభు చూపిస్తున్నాడు. Stotra. ఆరోగ్యమేరి ప్రభు నీ జీవితంలో అద్భుత రీతిగా నిన్ను ఆవరిస్తూ ఉన్నాడు. Amen. నీ కుమార్తెను కూడా దీవిస్తూ ఉన్నాడు. Stotra. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ Thank you, జీసస్. Jesus. థ్యాంక్ యూ Thank you, Lord. ఎస్ శౌర్యులు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. Amen. Stotra. వెక్కి వెక్కి ఏడుస్తున్న అనేక మందిని దేవుడు ఓదారుస్తాడు. Stotra. Mayaniku. సో మెనీ టీయర్స్ ఆర్ వైప్డ్ అవే డ్యూరింగ్ దిస్ సెషన్. Thank you. దయచేసి ఈ లింక్ను అందరికీ పంపండి. ఎంత శ్రమతో ఈ ప్రోగ్రామ్ మేము తయారు చేసి మీకు ఇస్తున్నామంటే మాకే తెలుసు. ఇది అందరికీ ఉపయోగపడాలి. అందరికీ లింక్ పంపండి. యు నో హౌ మచ్ స్ట్రగుల్ ఈస్ దేర్ టు సింగ్ ఎవ్రీ డే వన్ న్యూ సాంగ్. ఇట్స్ అ గ్రేట్ స్ట్రగుల్. సెండ్ దిస్ లింక్ టు as many people as possible that many people receive the power. Amen. చేతులెత్తి చివరి గుర్తును ప్రార్థించి ముగించే లోపల నీ కష్టకల్లమలన్నీ తొలగిపోను. Amen. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కష్టములో ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో నిన్ను చూడాలని వస్తున్న ప్రజలను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య వాక్య కేంద్రంలో నీ మాటలు వినాలని వస్తున్న వాళ్ళ మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో నీ మాటలు పాటల ద్వారా స్వస్థత కోసం వస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 9 రోజులు స్పాన్సర్ చేసే పూజలు అర్పించే వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూన్ 5వ తారీఖు ప్రజలను తీసుకురాబోతున్న బిడ్డల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా జూన్ 5వ తారీఖున జరగబోతున్న ప్రార్థన మీదను మా మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా జూన్ 5వ తారీఖు కోసం తయారు చేస్తున్న ప్రతి అంశంలో అభిషేకం వచ్చినట్టు మా మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య వాక్య కేంద్రంలో పనిచేసే కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వడకానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిన వాళ్ళ మీదను దయ చూపండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఆకాశం తెరవబడును గాక. Amen. లెట్ హెవెన్ ఓపెన్. Amen. చీల్చుకొని దేవుని సన్నిధి మీ మధ్యలో దిగి వచ్చును గాక. Amen. మే లార్డ్ tear open the heaven and come down and bless you. Amen. థ్యాంక్ యూ Thank స్తోత్రం you, స్తోత్రం Lord. స్తోత్రం. Thank you, Lord. స్వస్థపరచము. Thank you, Jesus. ఎక్కడ మీకు రోగం ఉందో అక్కడ చేతిలోంచి Thank you, స్వస్థత కోసం ఈ అభిషేక ఆశీర్వాదం విడుదల కలుగాలని స్వస్థత కలుగాలని Amen. ప్రార్థించండి. Thank కీప్ యువర్ you, హ్యాండ్ దేర్ Thank and pray you, for the Jesus. healing of your Thank body you, Lord. right Thank now you, in the name of Jesus. Thank you, In the blood of Thank you, Jesus, by the Jesus. power and authority of the Holy Spirit and the Catholic Church, I declare your healing, I declare your deliverance. మీ జీవితంలో ప్రతి రోగ బాధలు తొలగిపోయి విడుదల కలుగును గాక. యేసు రక్తంలో యేసు ఆత్మలో కలుగును గాక. Amen. త్వరలోని మీకు సాక్ష్యమును విని దేవుడు మీలో ఆనందించే దినములు వచ్చును గాక. Amen. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానును మా ఇంటి నుండి నా జీవితము నుండి పారద్రోలేదన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.